వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. ప్రెజెంట్ చూస్తే గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్లో ఓపెన్ అయినట్టు చూపెడుతుంది. బట్ కాకపోతే యూఎస్ మార్కెట్స్ నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయినాయి. ట్రంప్ చూస్తే ఇరాన్కి 10 days టైం ఇచ్చారు. వీకెండ్ ఉంది, అంటే రేపు ఎల్లుండు మార్కెట్ అయితే మాత్రం హాలిడే. సేమ్ టైం మంత్లీ ఎక్స్పైరీ కూడా వచ్చినట్టే ఆల్మోస్ట్, ఎందుకంటే నెక్స్ట్ వీకే మంత్లీ ఎక్స్పైరీకి ముందు లాస్ట్ డే ఈ వీక్లో ఇదే కాబట్టి ఫ్రైడే సైకాలజీ కూడా దీనికి యాడ్ అవుతుంటుంది. అండ్ అట్లనే నేను డెల్టా ఎక్స్చేంజ్ గురించి కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. గోల్డ్ మీద ట్రేడ్ చేసేవాళ్ళు, యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కదా, గుడ్ న్యూస్. అది ఎండింగ్లో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ అలానే వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మీకు ఎఫర్ట్స్ పెట్టాను అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దాని దగ్గర నుంచి చూద్దాం. డౌ జోన్స్ ఏమో 267 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. నాస్డాక్ 70 పాయింట్స్ మాత్రమే నెగిటివ్లో క్లోజ్ అయింది, అంటే పెద్ద నెగిటివ్ ఏం కాదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూసుకుంటే డౌ జోన్స్ కేవలం 0.5% నెగిటివ్లో క్లోజ్ అయింది. నాస్డాక్ 0.3% మాత్రమే నెగిటివ్లో క్లోజ్ అయింది. S&P 500 అయితే 0.28% నెగిటివ్లో క్లోజ్ అవ్వడం అయితే మాత్రం మనం చూసాం. ఓవరాల్గా చూసుకుంటే యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి. యాక్చువల్గా నిన్న యూఎస్ మార్కెట్స్కి 2 న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి, నిన్న వాళ్ళకి మ్యాక్రో ఎకానమిక్ డేటా పాయింట్స్ వచ్చినాయి. అందులో జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా చూస్తే 229K లాస్ట్ టైం, ఈసారేమో నెంబర్ 206K వచ్చింది. ఎక్స్పెక్టేషన్ అయితే 225K నుంచి 229K ఎక్స్పెక్టేషన్. ఓవరాల్గా చూసుకుంటే జాబ్ లేదు అని క్లెయిమ్ చేసుకున్న వాళ్ళ నెంబర్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, బట్ ఇక్కడ ప్రజెంట్ రైట్నో చూస్తే చాలా తక్కువ ఉంది. జాబ్ లేదు అని క్లెయిమ్ చేసుకున్న వాళ్ళ నెంబర్ తక్కువ ఉంది అని అంటే ఇప్పుడు జాబ్ ఎక్కువ మందికి ఉంది అని అర్థం. రీసెంట్గా వచ్చిన అన్ఎంప్లాయ్మెంట్ డేటా, ప్రైవేట్ జాబ్స్ రిపోర్ట్ డేటా, అలానే గవర్నమెంట్ జాబ్స్ రిపోర్ట్ డేటా చూసుకుంటే ఎకానమీ పాజిటివ్గా వస్తుంది. బేసిక్గా ఇవి నార్మల్గా అయితే మార్కెట్స్కి పాజిటివే, కానీ ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించాలంటే ఎప్పుడు కూడా ఎకానమీ వీక్గా ఉందని ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉండేటట్టు ప్రూవ్ అవుతున్నాయి. అందువల్ల మార్కెట్స్ అయితే మాత్రం కొంచెం నెగిటివ్గా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. తర్వాత ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయరని ఇప్పటికీ కూడా 93% మెయింటైన్ అవుతుంది. అది కూడా ఎనదర్ రీజన్ యూఎస్ మార్కెట్స్ డ్రాప్ అవ్వడానికి. అండ్ అట్లనే వాల్మార్ట్ అనే కంపెనీ నెగిటివ్గా కూడా నిన్న కరెక్షన్ అయింది. అది డౌ జోన్స్ని కొంతవరకు డ్రాగ్ అయితే మాత్రం చేయడం మనం చూసాం. హౌవెవర్ యూఎస్ ఇరాన్ టెన్షన్స్ పరంగా చూసుకుంటే ట్రంప్ అయితే మాత్రం ఇరాన్కి 10 రోజులు డెడ్ లైన్ ఇచ్చారు. ఈ 10 రోజుల్లోపు యూఎస్ తోటి మోస్ట్లీ డీల్ కంప్లీట్ చేయాలని చెప్పారు. ఒకవేళ కానీ కంప్లీట్ చేయకపోతే మాత్రం చాలా సీరియస్నెస్ ఎదుర్కొంటారని. అండ్ సేమ్ టైం యూఎస్ ఎయిట్ డిఫెన్సెస్ ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ ఏరియాలో ఉన్నాయి. అండ్ వన్స్ ఈ 10 days అయితే మాత్రం డెఫినెట్గా మీరు అటాక్ అయితే చూస్తారని చెప్పారు. రేపే అటాక్ చేస్తారనేటట్టు, అంటే ఈరోజే అటాక్ చేస్తారనేటట్టు వచ్చిన న్యూస్ అప్డేట్ ఇప్పుడు 10 daysకి డిలే అవ్వడం మార్కెట్స్కి కొంచెం బ్రీత్ తీసుకునేలా మాత్రం అయింది. అందుకే ఈవెన్ యూఎస్ మార్కెట్స్ కూడా పెద్దగా నెగిటివ్ కరెక్షన్ అవ్వకుండా జస్ట్ న్యూట్రల్గా అయితే మాత్రం కరెక్షన్ అవ్వడం జరిగింది. హౌవెవర్ యూరోపియన్ మార్కెట్ చూస్తే మెజారిటీ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి. ప్రెజెంట్ రైట్నో ఏషియన్ మార్కెట్స్ చూస్తే చైనా మార్కెట్స్ ఇప్పటికీ హాలిడేలోనే ఉన్నాయి, కానీ జపాన్ మార్కెట్ 1% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే గ్లోబల్ సెంటిమెంట్ నెగిటివ్గానే ఉంది. కానీ వన్ థింగ్, నిన్న మనకి ఆల్రెడీ మార్కెట్స్ హెవీగా కరెక్షన్ అయి ఉన్నాయి. దానివల్ల మన మార్కెట్స్ అంత నెగిటివ్గా ఈరోజు కరెక్షన్ అవుతాయా లేదా అనేది ఓపెన్ చేసి చూసిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడైతే మాత్రం డౌ ఫ్యూచర్స్ 53 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఫ్యూచర్స్ 66 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ అట్లనే గిఫ్ట్ నిఫ్టీ ప్రకారంగా చూసుకుంటే 25,409 లాస్ట్ టైం క్లోజ్ అయింది, అంటే ఎస్టర్డే 330 క్లోజ్ అయింది. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే 25,426 దగ్గర చూపెడుతుంది, అంటే 20 పాయింట్స్ ఫ్లాట్ విత్ పాజిటివ్ ఓపెనింగ్ అయితే మాత్రం మనకి గిఫ్ట్ నిఫ్టీ చూపెడుతుంది. నా ఏడిఆర్స్ ప్రకారంగా చూస్తే షేర్స్లోకి వెళ్ళి ఒకసారి ఏడిఆర్స్ని చూద్దాం. అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి చూస్తే ఇన్ఫోసిస్ 3% నెగిటివ్, విప్రో 2.6% నెగిటివ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.95% నెగిటివ్, ఐసిఐసిఐ బ్యాంక్ 1.57. నిన్న ఆల్రెడీ ఇదే నెగిటివ్ ఇంపాక్ట్ మన ఇండియన్ ఏడిఆర్స్లో అయితే ఇంపాక్ట్ పడింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1%, ఐసిఐసిఐ బ్యాంక్ 1.4, ఇన్ఫోసిస్ వచ్చేసరికి 0.23, విప్రో 0.35. ఓకే, ఐటీ స్టాక్స్ కొంచెం తక్కువ రియాక్ట్ అయినాయి, కానీ ఏడిఆర్స్లో ఎక్కువగా రియాక్ట్ అయింది. కానీ నిన్న కొంచెం మార్కెట్స్ ఓవర్గా రియాక్ట్ అయినాయి అనుకుంటున్నా. యాక్చువల్గా మన ఇండైసెస్ చూడండి 1.5, 1.4% వరకు కరెక్షన్ వచ్చింది. కానీ మార్కెట్స్లో చూస్తే గ్లోబల్ మార్కెట్స్ చూస్తే కొంచెం తక్కువగా రియాక్ట్ అయినాయి. వాటి ప్రకారంగా ఈరోజు ఓవర్గా రియాక్ట్ అయిపోయాం కాబట్టి మేబీ ఈరోజు మార్కెట్
న్యూట్రల్ విత్ కన్సల్టేషన్ చూడొచ్చు. అది ఫ్రైడే సైకాలజీ పరంగా టెక్నికల్గా చెప్పినప్పుడు చెప్తాను. సో ఎఫ్ఐ డేటా, డిఐ డేటా ప్రకారంగా చూస్తే ఎస్టర్డే ఎఫ్ఐ 880 క్రోర్స్ మార్కెట్లో సెల్ చేశారు. డిఐ 596 క్రోర్స్ మార్కెట్లో సెల్ చేయడం జరిగింది. ఓవరాల్గా డేటా చూసుకుంటే ఎఫ్ఐ అండ్ అలానే డిఐ ఇద్దరు కూడా నెగిటివ్ సైడే ఉన్నారు, కానీ బిగ్ నెంబర్స్ అయితే మాత్రం కాదు. కానీ వీళ్ళు బిల్ చేసిన ఎఫ్ఎండ్ఓ పొజిషన్ సైడ్ నుంచి చెక్ చేసుకుంటే ఎఫ్ఐ 1.38 ల్యాక్ పొజిషన్స్ అయితే మాత్రం యాడ్ చేసి పెట్టుకున్నారు. అంటే ఫ్రెష్గా 3278 పొజిషన్స్ అయితే మాత్రం యాడ్ చేశారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూసుకుంటే మాత్రం కేవలం 2% సెల్లింగ్ పొజిషన్స్ ఎస్టర్డే యాడ్ చేశారు. అంత నెగిటివ్ ఫాల్లో కూడా ఎఫ్ఐ చాలా తక్కువగానే యాడ్ చేశారు. కానీ ఇండెక్స్ ఆప్షన్ సైడ్ అయితే మాత్రం 3.6 ల్యాక్ పొజిషన్స్ నెగిటివ్ సైడ్ బిల్డ్ అయ్యి ఉన్నాయి. ప్రొప్రైటరీ ట్రేడర్స్ కూడా నెగిటివ్ సైడ్ బిల్డ్ చేసి పెట్టుకున్నారు. అందరి డేటా కూడా ఒకేసారి బీరిషెడ్ పొజిషన్స్ టర్న్ అయిపోయినాయి ఎఫ్ఎండ్ఓలోని. మేజర్గా ఆప్షన్ సైడ్ అయితే మాత్రం హెవీగా బీరిషెడ్ అయితే మాత్రం పొజిషన్స్ యాడ్ చేశారు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్స్ సైడ్ యాడ్ చేసేది వేరు, ఆప్షన్ సైడ్ యాడ్ చేసేది వేరు. ఆప్షన్ సైడ్ యాడ్ చేసేది ఒకేసారి అడ్జస్ట్మెంట్స్ తోటి షార్ట్ కవరింగ్ చేయొచ్చు, కానీ ఫ్యూచర్స్తో అయితే మాత్రం అంత ఫాస్ట్గా షార్ట్ కవరింగ్ చేయడం కష్టమవుతుంది. అందుకే ఫ్యూచర్స్ సైడ్ని చూడండి. ఎంత అగ్రెసివ్గా ఆప్షన్ సైడ్ యాడ్ చేశారో వీళ్ళు ఫ్యూచర్స్ సైడ్ చాలా తక్కువ యాడ్ చేసుకుంటూ వచ్చారు. మేబీ వీళ్ళు షార్ట్ కవరింగ్ ఏ టైంలో చేసుకున్నా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది ఎఫ్ఐడిఐ డేటా అనేది మనకి చెప్తుంది. బట్ టెక్నికల్గా మార్కెట్ పరంగా చూసుకుంటే బేసిక్గా ఫ్రైడే సైకాలజీ ఎట్లా ఉంటుందంటే, సో లాస్ట్ 4 days బుల్లిష్ షెడ్ ఉందనుకోండి, అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే బుల్లిష్ షెడ్ ఉంటే ఫ్రైడే రోజు ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. ఎందుకు? వీకెండ్స్లో ఏదైనా ఈవెంట్ ఉంటే మార్కెట్ని డిస్టర్బ్ చేస్తే హెవీ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. వాళ్ళు 4 రోజులు సంపాదించింది ఒక్క మండే రోజు పోతుంది. అందుకు ఫ్రైడే ప్రీవియస్ డేస్ 4 days బుల్లిష్ షెడ్ ఉంటే ఆ రోజు ప్రాఫిట్ బుక్ చేసేస్తారు. ఒకవేళ లాస్ట్ 4 రోజులు బీరిష్ షెడ్ ఉందనుకోండి, షార్ట్ కవరింగ్ చేసేస్తారు. ఎందుకంటే మండే కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, వాళ్ళ పొజిషన్స్ మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళిపోతాయి. బికాజ్ వీకెండ్లో ఎవరు ఏమీ చెప్పలేరు, న్యూస్ అప్డేట్ ఏది ఎలా ట్రిగ్గర్ చేస్తుందో అస్సలు మనం ఇమాజిన్ చేయలేం. కాబట్టి దాన్ని బేస్ చేసుకుంటే యాజ్ ఆఫ్ నౌ నిఫ్టీ 50 ప్రకారంగా చూసుకుంటే లాస్ట్ 4 days ఏం జరిగింది? మండే, ట్యూస్డే, వెన్స్డే పెరిగింది, తర్వాత డ్రాప్ అయింది. అంటే ఈ వీక్ కంప్లీట్గా ప్రెజెంట్ రైట్ను న్యూట్రల్లో ఉంది. పెరగలేదు, పడలేదు, కంప్లీట్గా న్యూట్రల్లో అయితే మాత్రం ఉంది. ఇలా ఉండేటప్పుడు ఏం జరుగుతుందంటే, మోస్ట్లీ ఫ్రైడే కదా, ఎస్టర్డే ఆల్రెడీ హెవీ ఫాల్ కనిపించింది. కాబట్టి ఇంత బిగ్ ఫాల్ కనిపించినప్పుడు వీక్ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజింగ్ ప్రైస్ కూడా ఉంది. అంటే దాన్ని లో డ్రా చేయండి, ఇనఫ్, ఎక్కువ అవసరం లేదు. సో వీక్ యొక్క లో ఏదైతుందో అది నేను డ్రా చేస్తున్నా 25,380. అండ్ హై వచ్చేసరికి ఇక్కడ చూడండి, దిస్ ఇస్ అన్ క్యాండిల్ హై అండ్ ఆల్మోస్ట్ 25,900. యాజ్ ఆఫ్ నో 25,380, 25,900 ఇన్ బిట్వీన్ నేను ఆ రెండే డ్రా చేస్తాను. ఎందుకంటే ఈ వీక్లో ఈ వీక్ హై. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఎస్టర్డే ఆల్రెడీ హెవీ ఫాల్ వచ్చింది కాబట్టి మార్కెట్ ఈరోజు ఫ్లాట్లో ఓపెన్ అయ్యి ఈ రేంజ్లోనే రేంజ్ బౌండ్ మొమెంటం కనపడుతుంది అనేది నా ఒపీనియన్. అయితే ఒకవేళ రీకవరీ స్టార్ట్ అవుతుంది అనుకోండి, అది షార్ట్ కవరింగ్ అనే పరిగణలోకి తీసుకోండి. ఫ్రైడే ఎప్పుడు కూడా లాంగ్ బిల్డప్ యాడ్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలంటే ట్రెండ్ ఎంతైతే ఉందో ఆ ట్రెండ్కి 50% లైన్ డ్రా చేయండి. ఓకే, ఫాలో అయిన దానికి 25,630. ఈరోజు మార్కెట్ ఫ్లాట్లో ఓపెన్ అయ్యి కానీ 25,630 అబోవ్ కానీ వెళ్ళడానికి ప్రయత్నిస్తే మనం రీకవరీ అనేది మార్కెట్లో ఈరోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కాకపోతే ఎలా రీకవరీ ఎక్స్పెక్ట్ చేసినా మండేకి పొజిషన్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. క్యారీ ఫార్వర్డ్ చేయదంటున్నావు ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయని అంటే, సో ఫ్రైడే ఈవినింగ్కి వెళ్ళి ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయని చెక్ చేసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి. పెద్దగా నెగిటివ్ ఈవెంట్స్ అయితే మాత్రం ఏం లేవు. కానీ యూఎస్ వాళ్ళది కోర్ పీసీ ఇండెక్స్ డేటా ఉంది, జీడిపి డేటా ఉంది, పర్సనల్ ఇన్కమ్ మంత్ ఆన్ మంత్, పర్సనల్ స్పెండింగ్ మంత్ ఆన్ మంత్ డేటా పాయింట్స్ ఉన్నాయి. అవి మైక్రో పాయింట్స్ అన్నీ కూడా యూఎస్కి పాజిటివ్గానే వస్తున్నాయి. అవి ఆల్రెడీ మనకి తెలుస్తున్నాయి కాబట్టి ఇట్స్ బెటర్. పొజిషన్ అయితే మాత్రం క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. 25,381 లెవెల్ బ్రేక్ అవ్వడంత వరకు ఈరోజు ఫాల్ కంటిన్యూ అవ్వడం అనేది చాలా కష్టం. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ బట్టి డిసైడ్ అవ్వండి ఫాల్ అవుతుందా లేదా అనేది. సెన్సెక్స్ పరంగా చూసుకుంటే సెన్సెక్స్ కూడా సేమ్ ఈ వీక్ యొక్క లో ఏదైతే ఉందో అదే లోన్ నేను మార్క్ చేస్తున్నాను. సో వెన్ ఇట్ కమ్స్ టు సెన్సెక్స్, దీనికి మిడ్ లెవెల్ పాయింట్ అయితే మాత్రం 82,000, 83,200 సంథింగ్ అట్లా ఉండే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. సో ఎనీథింగ్ ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే మాత్రం అప్పుడు బుల్లిష్ సైడ్ వెళ్తుంది, లేదా స్లోగా రికవరీ అవుతూ ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కొంచెం కాషియస్గా ఉండండి ఆ లెవెల్తో. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే ఈ వీక్ యొక్క లోకి అయితే మాత్రం ఇంకా టచ్ చేయలేదు. అందుకే ఎస్టర్డే లో మాత్రమే మార్క్ చేసుకోండి. ఎస్టర్డే లో ఆల్రెడీ మనం మార్క్ చేసుకొని పెట్టుకున్నాం 60,550. ఎనీథింగ్ ఆ లెవెల్ కానీ బ్రేక్ అయితే మాత్రం మేబీ బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ కూడా వచ్చే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంది.
When it comes to FinNifty again I am drawing one low which is 27,981. సో 28,000 అనేది మనం అనుకోవచ్చు. ఫ్రైడే యొక్క థర్స్డే యొక్క హై ఏదైతుందో ఆ హైని మార్క్ చేసిన విచ్ ఇస్ 28,500. ఎనీథింగ్ ఈ లో బ్రేక్ అయితే మాత్రం మనం ఫాల్ చూడొచ్చు, హై బ్రేక్ అయితే అప్సెట్ చూడొచ్చు, లేకపోతే ఈ రేంజ్ బౌండ్లోనే మార్కెట్లో మనం మొమెంటం చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. సో ఇది అనదర్ వన్. ఓకే, నా బిట్ కాయిన్ పరంగా చెక్ చేసుకుంటే బిట్ కాయిన్ ప్రెజెంట్ రైట్నో 67,287 దగ్గర ఉంది. ఇంకోటి మీ అందరికీ చెప్పాలి, బిట్ కాయిన్లో ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో గోల్డ్లో ట్రేడ్ చేయడం కూడా యాడ్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఇందులో 50 టైమ్స్ లెవరేజ్ వస్తుంది. సింపుల్ ఏం లేదు, మీరు టైప్ చేయాల్సింది సింపుల్ ఒకటే ప్యాక్స్ GUSD అని కొట్టండి. ఓకేనా, ప్యాక్స్ గోల్డ్ టోకెన్ పెర్పెచువల్ అని ఉంటుంది. ఇంకోటి మీకు బెనిఫిట్ కూడా ఉంది, అదేంటంటే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే, ఇందులో మీరు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ పొజిషన్ని హోల్డ్ చేయొచ్చు, కానీ హై లెవరేజ్తో తీసుకోవడానికి ట్రై చేయదు. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్లో ఉంటుంది. ఓకేనా, మీరు యాడ్ చేసే INR అనేది ఇమీడియట్గా డాలర్లో కన్వర్ట్ అయిపోతుంది, వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇంకోటి ఏంటంటే US స్టాక్స్ కూడా ఇందులో యాడ్ అయినాయి. ఎన్విడియా, టెస్లా, యాపిల్, మెటా, ఆల్ఫాబెట్ లాంటి కంపెనీస్ కూడా యాడ్ అయినాయి. US స్టాక్స్ ఎప్పుడు వాలటైల్గా ఉంటాయి కాబట్టి లెవరేజ్ ఎక్కువగా ఇవ్వట్లేదు, కేవలం 25 టైమ్స్ లెవరేజే ఇస్తున్నారు. బట్ గోల్డ్లో మాత్రం మీకు 50 టైమ్స్ లెవరేజ్ ఇస్తున్నారు. గోల్డ్లో మీరు ఇప్పుడు నార్మల్గా మనకున్న డిమాట్ అకౌంట్స్లో మీకు వచ్చే లెవరేజ్తో కంపేర్ చేసుకుంటే ఇందులో లెవరేజ్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. బట్ కాకపోతే ఇందులో ట్రేడ్ చేసేటప్పుడు ఇనీషియల్గా కొంచెం తక్కువ చేసి ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి, డెఫినెట్గా మీకైతే హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు US స్టాక్స్లో, గోల్డ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ లింక్ ఇచ్చాను, రిఫరల్ లింక్. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు గోల్డ్, ఎన్విడియా, టెస్లా వీటిలో కూడా ట్రేడింగ్ అనేది చేసుకోండి. ఈ అకౌంట్ ఎట్లా యూజ్ చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. కామెంట్ బాక్స్లో ఇచ్చిన రిఫరల్ లింక్ కిందనే డెల్టా ఎక్స్చేంజ్లో ఎట్లా ట్రేడ్ చేయాలనేది డెమో కూడా చేశాను, మీరు దాంట్లో ట్రేడ్ అయితే మాత్రం చేసుకోవచ్చు. ఓకే, నా యాజ్ పర్ బిట్ కాయిన్ ఎనాలిసిస్ పరంగా చూసుకుంటే బిట్ కాయిన్కి అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నౌ 65,500 ఆర్ 65,000 సైకలాజికల్ నెంబర్. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం బిట్ కాయిన్ డబుల్ బాటమ్ ఫామ్ చేస్తుంది, బౌన్స్ అయినట్టు కనబడుతుంది, కానీ స్ట్రాంగ్ క్యాండిల్ కాదు. సో 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడండి, ఎనీథింగ్ స్ట్రాంగ్ క్యాండిల్ అయితే మాత్రం ఫస్ట్ మూవ్ 70,500, అది ఫర్దర్గా బ్రేక్ అయితే 78,155 వరకు మనం మొమెంటమ్ని చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. నా ఇంపార్టెంట్ స్టాక్స్ అన్నాను కదా, వాటి గురించి మాట్లాడదాం. ABB ఇండియా ఎర్నింగ్స్ వచ్చినాయి. రెవెన్యూ 5.7% పెరిగింది, కానీ ఎబిటా 16.89% డిక్లైన్ వచ్చింది. మార్జిన్స్ 417 బేసిస్ పాయింట్స్ డిక్లైన్ వచ్చినాయి. నెట్ ప్రాఫిట్ 18% డిక్లైన్ వచ్చింది. బట్ మేనేజ్మెంట్ గైడెన్స్ ఏమి ఇచ్చారనేది నేను చూడలేదు. దీన్ని బట్టి ABB ఇండియా ఒక మొమెంటమ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. రైల్టెల్ కంపెనీకి ఇప్పుడు 36 crores ఆర్డర్ విన్ అయినట్టుంది, మేబీ ఇది పాజిటివ్గా తీసుకోవచ్చు. ప్యారిస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ కంపెనీ వాళ్ళు హిమాన్షి థర్మల్ సొల్యూషన్స్లోని 49% స్టేక్ని అయితే ఎక్విషన్ చేసుకున్నారు. వన్ ఆఫ్ ద సబ్సిడరీ కంపెనీగా ఇప్పుడు ఇది మారింది కాబట్టి మేబీ దాని రెవెన్యూ కూడా సో ప్యారిస్ డిఫెన్స్కి కొంత యాడ్ అవుతుంది కాబట్టి ఇది పాజిటివ్గా తీసుకోవచ్చు. ఫెడరల్ బ్యాంక్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ 686.3 crore అసెస్మెంట్ ఇయర్ 2011 to 2014 ఇన్ బిట్వీన్ టైంలోని ట్యాక్స్ రీఫండ్ వచ్చినట్టు అప్డేట్ ఇచ్చారు. మేబీ ఇదంతా కూడా ఒక సర్ప్లస్ ఫండ్గా ట్రీట్ చేయొచ్చు. ఇది ఫెడరల్ బ్యాంక్కి కొంచెం పాజిటివ్గా మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వార్ ఎనర్జీస్, ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పాను. వార్ ఎనర్జీ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నౌ ఎస్టర్డే ఆంధ్రప్రదేశ్లోని 8,175 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అని చెప్పేసి ఉంది కదా, గ్రీన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడుతున్నారని. అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, ఆన్ గోయింగ్ డిస్కషన్స్లో ఉన్నాయని వార్ ఎనర్జీస్ అయితే మాత్రం క్లారిటీ ఇవ్వడం జరిగింది. డిమార్ట్ వాళ్ళు రంగారెడ్డిలోని ఒక స్టోర్ని యాడ్ చేశారు, అది తెలంగాణ స్టేట్. సో ఓవరాల్గా 449 స్టోర్స్ డిమార్ట్కి అయితే మాత్రం వచ్చినాయి. ఇది కొంచెం పాజిటివ్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్. ఇంకేమైనా ఉంటే డెఫినెట్గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో మీకు అనలైజ్ చేసి చెప్తాను. హోప్ క్లియర్ కట్గా నేను అనాలిసిస్ చేసిన మార్కెట్ సేమ్ టైం కవర్ చేసిన న్యూస్ అప్డేట్స్ ఎఫర్ట్స్ పెట్టింది మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది. కాంటెంట్ నచ్చింది అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.